శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 39వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారి పాదపద్మాలకి, అలాగే మాతా నిరంజనానంద మాతాజీ పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ వెళుతున్నాం. ఇవాళ ఉన్న విషయాలు ఏమిటి అంటే, జొన్న కంకులు అపకారికి ఉపకారం కాబట్టి సమర్థుల వారి కళ్యాణ తాలూకా గురుసేవ, భీమాజీ గోసావి, సమర్థుల వారి పండరీ యాత్ర, ఈ 4 అంశాలు మనం ఇవాళ స్మరణం చేసుకోబోతున్నాం. సమర్థుల వారు కళ్యాణ గుణం గురించి చెప్తాను విను. మహాత్ముల తాలూకా చిత్రమైనటువంటి ప్రవృత్తి ద్వారా దీన్ని గుర్తిస్తాం. అది ఏమిటి అంటే, అపకారికి ఉపకారం చేయడం. సాధారణంగా చాలామంది ప్రజలు మనకు మేలు చేసిన వాడికి మనం కూడా మేలు చెయ్యాలనే భావిస్తాం. మరికొందరు మేలు చేసిన వారికి కూడా కీడు చేసేవాళ్ళు, కొంతమంది మనస్తత్వం కలిగినటువంటి మహానీయులు, మహానుభావులు కూడా ఉంటారు. ఈ లోకంలో కానీ కీడు చేసిన వారికి మేలు చేసేవారు కూడా అరుదుగా ఉంటారు. వారే మహనీయులు. ఒకసారి ఏమిటైందంటే, సమర్థుల వారు రంగనాథస్వామి వారి గురువు తండ్రి అయినటువంటి నిజానంద స్వామి వారి పుణ్యతిథి సందర్భంగా ఆహ్వానం అందుకుని కాహ్వాడికి కొంతమంది శిష్య పరివారంతో సహా వెళ్ళారు. ఆ కార్యక్రమాలు ఉత్సవాల అనంతరం నిగడి రంగనాథస్వామి వారి ఆహ్వానం మేరకు నిగడికి వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు గడిపి వారికి వీడ్కోలు పలికి పరళీకి తిరిగి వస్తున్నారు. దారిలో వెంట ఉన్నటువంటి శిష్యులు, మధ్యాహ్నం అయిపోయింది, ఇంకెంత దూరంలో గ్రామం ఉందో, మాకు ఆకలి దంచేస్తున్నది, కడుపులో ఎలకలు పరిగెడుతున్న మహానుభావ గురువు గారు, మాకు అడుగు పడడం లేదు, నీరసం అయిపోతున్నది, ఏం చేద్దామని అనుకుంటున్నారు. అలాగే నడుస్తూ ఉంటే ఒక జొన్న చేను కనిపించింది. జొన్న కంకులు తయారుగా ఉన్నాయి. అవి కాల్చుకొని తినటానికి బాగుంటాయి అనిపించింది శిష్యులకి. అందరూ ఒకరినొకరు కూడబలుకుని గురుదేవులు అనుమతి ఇవ్వమని కోరితే, సమర్థులు వారు ఇంతమంది కూడా ఒకే చేలో కంకులు తెంపుకుంటే యజమానికి నష్టం వస్తుంది కాబట్టి ఒక్కొక్క పొలంలో అక్కడక్కడ ఒక్కొక్క కంకి చెప్పును తెచ్చుకోండిరా, అందరూ కలిసి ఒకే చోట కాల్చుకొని తినండి అని ఆదేశం ఇచ్చారు. అనుమతి ఇచ్చారు. ఆదేశం కాదు, అనుమతి ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయి పొలం మొత్తం తిరిగి జొన్న కంకులు తెచ్చుకున్నారు. మరికొంత దూరం పోయాక అక్కడ ఒక బావి ఉన్నది. ఒక చెట్టు నీడన సమర్థుల వారు కూర్చున్నారు. శిష్యులందరూ జొన్న కంకులు కాల్చి సమర్థుల వారికి కొన్ని గింజలు ఒలిచిచ్చి వారు తింటున్నారు. ఇంతలో పొలం యజమాని అయినటువంటి గ్రామ పటేల్ అటుగా వస్తూ వీళ్ళంతమందిని చూశాడు. అతని కోపం కట్టెలు తెంచుకుంది. చెట్టు కింద సావధానంగా కూర్చున్నటువంటి స్వామివారిని చూశాడు. ఓహో, వీళ్ళందరికీ నాయకుడివా నువ్వు? గోసాయిల వేషంలో ఉండి నువ్వు దొంగతనంగా జొన్న కంకులు కోసుకుని కాల్చుకుని తింటున్నారా? గురువులాగా వేషం వేసుకుని ఉంటే సరిపోదు, వీళ్ళకి మంచి మార్గం చెప్పాలి కానీ దొంగ తిండి తినమని చెప్తావా? ఇదన్నమాట నువ్వు నేర్పించేదంటూ ఆ పక్కనే ఉన్నటువంటి జొన్న దంట్లు తీసుకుని సమర్థుల వారిపై తీవ్రమైనటువంటి కోపంతో వీపు మీద కొట్టేశాడు. కొడుతున్నాడు కూడా. ఇది చూసినటువంటి శిష్యులు చాలామంది ముందుకు పరుగును వచ్చి ఆ పటేలు పైబడి కొట్టబోతుంటే సమర్థులు వారు వాళ్ళంతమందిని ఆగమని, ఆ పటేలు ఏమీ తప్పు చేయలేదు, అతన్ని ఎందుకు మీరెందుకు దండిస్తున్నారు అనగానే, గురుదేవులు కొడుతూ ఉంటే మమ్మల్ని చూసుకుని ఊరుకోమంటారా అని శిష్యులు అనగానే, ఆయన పొలంలో జొన్న కంకులు తెచ్చుకుని తిని ఆయన్ని కొట్టడం ధర్మం కాదు కదా. ఈ మాటలకి పటేలకు కొంత కోపం తగ్గింది. వీళ్ళంతమంది కలిసి తనను కొడితే చచ్చి ఊరుకుంటాను అనుకుని అక్కడి నుండి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు పొలం యజమాని. సమర్థులు వారి శిష్యులు వస్తున్నారని తెలిసి శివాజీ తన పరివారంతో సహా వచ్చి అందరినీ సతారాకు రమ్మనమని ప్రార్థించి తోడుకుని వెళ్ళాడు. సమర్థులు వారిని అంగరంగ వైభవంగా మంగళ స్నానం చేయించాలని సుగంధ నూనెలు, పరిమళ ద్రవ్యాలతో, పన్నీరుతో స్నానం చేయిస్తూ ఉంటే స్వామివారి వీపు పైన వాతలు తేలి కందిపోయి దెబ్బలు గుర్తులున్నాయి. అవి చూడగానే ఏదో జరగరానిది జరిగిందని శివాజీ ఊహించాడు. ఈ వాతలు ఏమిటి అని గురువుగారిని అడిగితే వారేమీ చెప్పకుండా మౌనం వహించారు. తర్వాత శివాజీ శిష్యులందరినీ పేరున విచారిస్తే అందులో ఒకరు దేగాం పటేల్ కొట్టాడని, తాము తిరిగి కొట్టబోతే గురుదేవులు కొట్టనీయలేదు అని చెప్పారు.
శివాజీ వెంటనే భటుల్ని పిలిపించి దేగాం పటేల్ని పెడరెక్కలు విరిచి కొట్టుకుంటూ తీసుకుని నామ సమక్షానికి తీసుకురమ్మని ఆదేశాలు జారీ చేశాడు. తన ప్రాణం కన్నా ఎక్కువైనటువంటి గురు సమర్థనను కొట్టాడు అని వినగానే శివాజీ తట్టుకోలేకపోయాడు. అటువంటి వాడిని చంపేయాలంత కోపం వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన సమర్థుల వారు, ఒరే శివ, ఎవరిని కొట్టుకుంటూ తీసుకురమ్మనమన్నావు అని ప్రశ్నించారు. శివాజీ దేగాం పటేల్ని అని సమాధానం చెప్పాడు. ఆ భటులతో సమర్థులు వారు ఇలా అన్నారు, ఆ పటేల్ ఏమీ చేయవద్దు, మహారాజు గారు తీసుకురమ్మనమన్నారని చెప్పి తీసుకురండి. తర్వాత శివాజీతో కంఠస్వరంతో, శివాజీ, మేము వేసిన శిక్షణ అమలు చేస్తామని మాట ఇవ్వండి అన్నారు. శివాజీ మహారాజ్, అదేమి స్వామి, మీ మాట చెల్లించడంలో సంశయమా అని వెంటనే గురుపాదాల సాక్షిగా అమలు చేయగలవాడిని అంటూ పాదాలు పట్టుకున్నాడు. మొన్నాడు అందరూ సభ తీర్చారు. దర్బారులో మంత్రులు, దండనాథులు వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. సభికులంతా హాజరయ్యారు. రాజగురువు సమర్థుల వారు వచ్చారని విని సభ కిటకిటకిట అలాడి ఉన్నది జనసందోహంతో. ఎందుకంటే మహనీయులు, వారి దర్శనం దొరకడం కష్టం అని అందరూ ఒకరినొకరు చెప్పుకుని మరీ వచ్చారు. శివాజీ మహారాజులు సమర్థ గురుదేవులను సాదరంగా ఆహ్వానించి ఉన్నతాసనంపై ఆసీనులు చేశారు. రాజుగారి సింహాసనం అలంకరించారు. ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉంది. అప్పుడే భటులు దేగాం పటేల్ సభలోకి ప్రవేశపెట్టారు. ఆ పటేల్ని మహారాజు గారు రమ్మంటున్నారు అని చాలా భయపడ్డాడు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత చూసినటువంటి దృశ్యాన్ని బట్టి తనను ఎందుకు రాజుగారు పిలిపించారో అర్థమైపోయింది. నిన్నటి రోజున తన పొలం వద్ద కనిపించిన స్వామి ఇప్పుడు రాజుగారి పక్కన ఉన్నారు. ఇంకేముంది, ఇప్పుడు రాజుగారు ఏ శిక్ష అయినా నాకు విధిస్తారు అని లోపల భయం, బాధ, పశ్చాత్తాపం అని ఒక్కసారిగా అన్నీ కూడా అతనికి వెంటాడుతున్నాయి. ఆ పటేల్కి ఇక ఉండబట్టలేక, స్వామి శరణు, అపరాధం నా చేత జరిగిపోయింది, నేను శిక్షార్హుడని, తామెవరో నాకు తెలియదు, నన్ను రక్షించండి, మీరే నాకు దిక్కు, అపరాధిని క్షమించండి అయ్యా, నేను పిల్లలో గలవాడిని, నన్ను చంపకండి అంటూ వచ్చి సమర్థులు వారి పాదాలపై పడ్డాడు. ఆ ప్రార్థన విన్నట్టు సమర్థులు వారు, నీ చేను బాగానే పండుతుంది, నీకు నష్టం రాదులే, బాధపడకు అంటూ దీవించారు. తర్వాత శివాజీరాజుకు మొక్కుకో అన్నారు. అతడు వారు చేసినట్లే చేశాడు. శివాజీ ఇతను క్షమించానని చెప్పు అన్నారు. శివాజీ సరేనని పోయి, గురుదేవులు నిన్ను క్షమించారు అని చెప్పారు. మళ్ళీ సమర్థులు, నువ్వు కూడా క్షమించానని చెప్పు అన్నారు. కొంచెం అయిష్టంగానే, అలాగే నేను కూడా క్షమించాను అన్నాడు రాజు. వెనకాల ఉన్న శిష్య బృందం అంతా ఇదేమిటి, ఈ మాట చెప్పడానికి అతన్ని ఇంత దూరం రప్పించాలా అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో అని చూస్తుండగా సమర్థుల వారు, శివాజీ, ఈ పటేలుకు ఆ చేను ఎన్ని ఎకరాలు ఉన్నదో చూసి అది మొత్తం అతనికి ఇనామని పత్రం వ్రాయించి ఇవ్వు, అతనికి నూతన వస్త్రాలు కూడా ఇచ్చి సత్కారం చేసి పంపించు అని ఆజ్ఞాపించారు. ఆ ఆదేశం వినగానే ఇదేమీ శిక్షయా, తప్పు చేసిన వాడికి బహుమానమా అని సమర్థుల వారి శిష్యులు మరియు సభలో ఉన్న వాళ్ళంతమంది ఆశ్చర్యపోయారు. శివాజీరాజు గారు ఏమీ మాట్లాడలేదు. గురువుగారి ఆదేశం పాటించి అతనికి ఇనాం కింద వ్రాసి ఇచ్చి సత్కరించాడు. పటేల్తో సమర్థులు వారు ఇలా అన్నారు, రైతు తన పొలంలో పండిన దానికి ఎందరికో ఆకలి తీరుస్తాడు, అందుకే రైతుని అన్నదాత అని ప్రశంసిస్తారు. దానగుణం కలిగి వర్తిస్తే రైతు మరింత పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. కడుపు నిండా ఆహారం తిన్న ప్రతివాడు అన్నదాతని స్మరించవలసిందే, అతని ఉన్నతిని కోరుకోవలసిందే అన్నారు. మళ్ళా రాజుగారితో సమర్థులు వారు అన్నారు, నా నిర్ణయం మీకు విడ్డూరంగా ఉంది, కానీ ఉప్పు మనం మొట్టమొదటి తప్పు చేసింది ఎవరు? నా శిష్యులే కదా. వీరు ఆ పని చేయకపోతే అతనిపై నా మీద కోపం రాదు కదా, అలా కొట్టడు కదా. తప్పుకు ప్రోత్సాహించింది మేము కాబట్టి దండన మాకు సముచితమే, అందుకే మేము స్వీకరించాం అని శిష్యులకు గుణపాఠం బోధించారు. తర్వాత అతనికి ఇనాం ఎందుకు ఇచ్చానంటే, ఇంకెప్పుడైనా ఎవరైనా ఆకలికి తాళలేని వారికి జొన్న కంకులు కోసుకోమని తిన్నా అది తనకు మేలు, పుణ్యం కలిగిస్తుందని తెలుసుకొని ఇటువంటి పని చేయడం కోసం ఇలా నిర్ణయించబడిందని చెప్పితే, శివాజీతో సహా అందరూ ఆనంద బాష్పాలు కళ్ళ వెంట నీరు కారుతూ ఉండగా జై జయ రఘువీర సమర్థాన్ని జై జయ నినాదాలు పలికి, ఇక్కడ మనం కూడా స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. తర్వాత కళ్యాణ్ గురుసేవ. చిరునవ్వులు చిందిస్తూ కళ్యాణ్ యొక్క గురుసేవ తాలూకా విషయానికి వస్తే, అది సామాన్యమైనది కాదు, అసామాన్యమైనది, అనన్య సామాన్యమైనది. ఒకసారి రామ్ గడిలో ఉండగా అర్ధరాత్రి గురుదేవులు తాంబూలం కావాలని కోరితే కళ్యాణ్ పోయి తామరపాకుల కోసం వెతికాడు. మఠంలో ఎక్కడా ఒక ఆకు కూడా కనిపించలేదు. ఎప్పుడూ కొరత పడకుండానే జాగ్రత్త పడేవారు శిష్యులు. కానీ ఈరోజు చాలామంది అతిథులు రావడం, వాళ్ళందరికీ తాంబూల సేవనం చేయించడంతో ఆకులు పూర్తిగా నిండుకున్నాయి. అంటే అయిపోయి. ఈ విషయం సరాసరి గురువు గారితో చెప్పకూడదు. అది శివాజీ వరకు వెళ్ళి మళ్ళీ ఇలాంటి కొరత ఎవరికి
ఎవరి వలన జరిగిందని విచారణ మొదలవుతుంది. ఈ గొడవంతా ఎందుకులేమని కళ్యాణ్ అప్పటికప్పుడు బయలుదేరి ఇప్పుడే తమలపాకులు తెస్తానంటూ అడవి దారి పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఉద్ధవస్వామి కొంచెం దూరం పోయి అక్కడే నిలబడ్డాడు. ఈ రాత్రి ఎలా తెస్తాడని ఆలోచిస్తున్నాడు. ఇంతలో జయ జయ రఘువీర సమర్థాన్ని ఆర్తనాదం వినిపించింది. కళ్యాణ్ గొంతు. ఏమైందో కళ్యాణ్కి ఉద్ధవునికి భయం వేసింది. వెనక్కి తిరిగి పరుగు పరుగునొచ్చి గురువుగారికి చెప్పాడు. అవును, నాకు కూడా వినిపించింది అన్నారు గురుదేవుడు. వారు బయలుదేరిపోతుంటే మరికొంతమంది శిష్యులు దివిటీలు తీసుకుని వెంట వచ్చారు. అందరూ కలిసి కొంత దూరం పోయేసరికి అక్కడ కళ్యాణ్ అచేతనంగా పడి ఉన్నాడు. నోటు వెంట నురగొచ్చేస్తోంది. పరిస్థితిని సమర్థులు వారు గ్రహించుకున్నారు. అక్కడే కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. చావల్ మఠం దగ్గరలో సమర్థుల వారు, ఓ కాలభైరవ, నా కళ్యాణ్ బ్రతకాలి, ఈ విషయం తగ్గిపోవాలి, నీకు ఒక మణుగు బెల్లం సమర్పిస్తాను సరేనా అని అంటూ ఉండగానే పెద్ద త్రాచుపాము ఒకటి వచ్చి కళ్యాణ్ని కరిచిన చోట నుండే విషయాన్ని వెనక్కి తీసుకోవడం అందరూ చూశారు. కళ్యాణ్ నిద్ర నుంచి లేచిన వాడిలాగా చటక్కును లేచి తామలపాకులు తెస్తాను ఇప్పుడే అంటున్నాడు. సమర్థులు వారు, ఇప్పుడు నాకేం వద్దురా అన్నా వినలేదు. నేను క్షణంలో తెస్తానంటాడు. సమర్థులు వారు అతను చెయ్యి పట్టుకుని, తామలపాకులు మన దగ్గరే ఉన్నాయి, నువ్వు సరిగ్గా చూడలేదు, రా నాతోటి, నాకు విడం తయారు చేదుగాని అనగానే కళ్యాణ్తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. సమర్థులు వారి మహిమని అర్థం చేసుకోవడానికి మనం ఎంతటి వాళ్ళమని సిగ్గుపడతాం. తిరిగి వెనక్కి వెళ్ళి చూస్తే అంతకు ముందు కనపడినటువంటి తామలపాకులు అదే పెట్టే పాన్డాన్లో దర్శనమిచ్చాయి. సమర్థులకి వీడియం అంటే తాంబూలం తయారు చేయాలంటే దానిలో జాజికాయి, జాపత్రి, లవంగాలు, ఏలక్కాయలు, కస్తూరి, సొంపు పొడి, వక్క, సున్నం మొదలైన అనేక సుగంధ ద్రవ్యాలు అవసరం. శివాజీ మహారాజు వారు ఈ విషయంలో చాలా శ్రద్ధ వహించి అన్ని రకాల ద్రవ్యాలు మేలిరకం తెప్పించి సమర్పించేవారు. తామలపాకులు కొరత లేకుండా చూసుకోమని ప్రత్యేక శ్రద్ధ వహించే వ్యక్తులను నియమించాడు. తెలిసి నిత్యానందుల వారు సద్గురుని ఆశ్రయించి సేవించి శిష్యులకి ఏ విధమైనటువంటి కష్టము దుఃఖము కలిగినా వెంటనే గురుకృపతో నివారించబడుతుంది. కానీ ప్రేమ, భక్తి, విశ్వాసాలు కలిగి ఉండాలి. అంతేకాక ఆయా సంఘటనలు జరిగినప్పుడు కొంత కర్మలు సంచితాలు తొలగిపోయి కడిగిన ముత్యంలాగా తయారవుతాం అనే ధైర్యంతో కూడా శిష్యులు అవసరం అని తెలుసుకోవాలి అని చెప్పాడు. ఒకసారి సమర్థుల వారు మసూరి గ్రామంలో సంచరిస్తూ ఆ పక్కన ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉంటున్నారు. ఆ పక్క గ్రామమైనటువంటి శశాపూర్ నివాసి సమర్థుల వారి శిష్యురాలు శ్రీమతి సతీబాయికి ముఖసంతానం కలిగింది. అతని పేరు భీమాజీ అని పేరు పెట్టారు. అతనికి 8 ఏండ్ల వాడు అయినప్పటికీ స్వామివారు పక్క గ్రామానికి వచ్చారని తెలిసి సతీబాయి తన పిల్లవాడిని వెంట పెట్టుకుని గురు దర్శనానికి వచ్చింది. సమర్థరామదాస్ స్వామివారు ఆ గ్రామం వెలుపల దర్శనమిచ్చారు. ఆమె వారి పాదాల పట్టి నమస్కారం చేసి, గురుదేవ, చాలా కాలంగా తమ దర్శనం భౌతికంగా లభించలేదు. నా పిల్లవాడు ఉపనయనానికి తమరిని ఆహ్వానించాలని ఎంతో ప్రయత్నించాను, కానీ నాకు నిరాశ ఎదురయ్యింది. తమరి చేత ప్రతిష్ఠించబడినటువంటి హనుమ ఆంజనేయ స్వామి తమ రూపమని విశ్వసించి ఇతని ఉపనయనాన్ని పూర్తి చేశాం. ఇంతకాలానికి తమ దర్శన భాగ్యం నాకు లభించింది. స్వామి, నిరంతరం మమ్మల్ని దయతో కాపాడుతున్నటువంటి సద్గురునాథ, ఏమిచ్చి తమ రుణం తీర్చుకోగలను అంటూ సమర్థులు వారిని చిరునవ్వులు చిందిస్తూ ఆ బాలభటువుని చూసి, అమ్మ, చాలా అదృష్టవంతురాలివి, యోగ్యుడైనటువంటి పుత్రుడు నువ్వు కన్నావు. సతీబాయి తన పుత్రుడితో భీమాజీ సద్గురుదేవులకి నమస్కారం చేస్తోంది. వెంటనే నమస్కరించలేదు. అట్లే అలా పలకగా ఉలకగా నిలబడ్డాడు. అది చూసి సతీబాయి కంగారుపడి, ఏమిట్రా అలా నిలబడ్డావు, నేను చెప్పిన మాట నీకు వినిపించలేదా అని పిల్లవాడిని అడిగింది. స్వామి సమర్థ సద్గురుదేవులు వీరు సాక్షాత్తు మన తల్లి, తండ్రి, గురువు, దైవం సకలం వీరే. వారి కృపా కటాక్షాలే మన ఇంట్లో సిరి సంపదలై మనకి కనిపిస్తున్నాయి. వారికి సాష్టాంగ నమస్కారం చేయరా నాయనా అని కొంచెం కోపంతో అన్నది. భీమాజీ తల్లితో వారికి నమస్కారం చేస్తే ఏమిస్తారు అని ప్రశ్నించాడు. తల్లి సతీబాయి కొడుకుతో, తప్పు నాయనా, అలా అనకూడదు, వారి యొక్క ఆశీర్వచనమే మనకు జీవితం, వారి ఆదేశాలే మనకు శిరోధార్యం అని చెప్పింది. భీమాజీ, సరే, వారి ఆదేశాలు పాలిస్తే ఏమిటి లభిస్తుందో చెప్పు అన్నాడు. ఈ పిల్లవాడి ప్రశ్నలు వింటూ సమర్థుల వారు నవ్వుకుంటూ చూసి తల్లి కొడుకుల వంక దయాదృష్టిని ప్రసరింపజేస్తూ భీమాజీని తన దివ్య హస్తాలతో చేరదీసుకుని, బెటా, నా ఆదేశాన్ని పాలించితే నువ్వు ఏమి కావాలో అది ఇస్తానురా, ఏది కోరినా ఇవ్వగలరా మళ్ళీ రెట్టించి భీమాజీ సద్గురునాథుని అడుగుతూ ఉంటే సతీబాయి కొంచెం బాధపడుతూ, ఏమి పొరపాటు మాట అంటాడో అని సద్గురుదేవుల వైపు కోపం తెప్పిస్తాడేమో అని భగవాన్ హనుమాన్ వీడికి సద్బుద్ధిని తండ్రి అని లోపల ప్రార్థన చేసుకుంటున్నది. భీమాజీ గురుదేవులతో, అయితే ఏం చేయాలో ఆజ్ఞాపించండి, చేస్తానన్నాడు. సమర్థుల వారా, ఏమీ లేదు, చిన్న పనే,
ఆ వెనక పక్కన ఉన్న బావిలో దూకేయి అన్నారు. ఆ మాట గురుదేవుల నోటి నుంచి రావడమే తడవుగా డామ్ అనే బావిలో దూకేశాడు. సతీబాయి వంక చూశారు సమర్థులు. ఆమెలో ఏమాత్రం కంగారు లేదు. సమర్థుల వారి సామర్థ్యం ఆమెకి తెలుసును కాబట్టి నిశ్చలంగా ఉంది. అంబాజీ కళ్యాణ్ తల్లిలాగా ఏడవలేదు, ధైర్యంగానే ఉంది. ఆమె వంక చూస్తూ సతీబాయి ధన్యురాలివి, యోగ్యుడయ్యాడు భీమాజీ అన్నారు. అంతా తమ కృపాకటాక్షాల ప్రభావమే తండ్రి అంటూ నమస్కారం చేసింది. దాదాపు 3 గంటలు గడిచిపోయి అక్కడ జరిగిన సంగతి కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు, పొలంలో పనిచేసుకునే రైతులు, పశువుల కాపర్లు అక్కడికి వచ్చి చూసి ఏమి జరిగిందో తెలియని వాడు 8 ఏళ్ల బాలుడేమిటి బావిలో దూకి ఇంతసేపు అయితే అందరూ అలా చూస్తే నిలబడ్డారేమిటి అని ప్రశ్నించారు. అతని తల్లి గురువుగారున్న సమక్షంలో ఉండగా ఆ ఘటన జరిగిందని, ఒకరు లేదు గురువుగారి ఆజ్ఞట అందుకే దూకేశాడట, ఏమీ భయపడే పని లేదని మరొకరు అంటున్నారు. ఇంతలో సమర్థుల వారి ధ్యానస్థితి నుంచి లేచి తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా, వీడు నిజంగా భీముడే, అనవసరంగా నాపై నేరం ఆరోపణ చేయిస్తున్నాడు, ఏం చెయ్యాలి అంటూనే బావి దగ్గరికి వెళ్ళి, ఒరే భీమాజీ ఎంతసేపు రా అక్కడ, ఇక చాలు రా పైకి అన్నారు. అంతే, వస్తున్నా గురుదేవా అంటూ ప్రతిశబ్దం చేసి అక్కడ నిలబడినటువంటి తల్లి సతీబాయితో పాటుగా ఉన్న భక్తులంతమంది జై జై రఘువీర సమర్థ అంటూ ఉంటే సమర్థుల వారు కూడా శృతి కలిపారు. భీమాజీ పైకి రాగానే సమర్థుల వారు అమాంతంగా కౌగిలించుకుని తన తొడపైన కూర్చోబెట్టుకుని సతీబాయికి ఈ దృశ్యాన్ని చూస్తే ఆనంద బాష్పాలు వచ్చాయి. సమర్థుల వారు, భీమాజీ నా ఆదేశాన్ని పాలించావు, శభాష్, నీకేమిటి కావాలరా, కోరుకో ఇస్తానన్నారు. భీమాజీ ఆనందభరిత హృదయంతో ముద్దుల మూటగట్టే వర్చస్సుతో మెలమెల మెరిసే కళ్ళతో నేను ఎప్పుడైతే బావిలో దూకానో అక్కడే ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని దర్శించాను. మణిమయమైనటువంటి సుందర మందిర మధ్యంలో రత్న నిర్మిత సింహాసనంపై తమరు ఆసీనులై ఇదే వరం ప్రసాదించారు. నాకు తమరి అనుగ్రహం కావాలని నేను కోరగా వెంటనే తదాస్తు అని దీవించారు. మరి ఎంతసేపు అయిందో నాకు తెలియదు. తమరు పిలిచే వరకు నాకు శరీర స్పృహ లేదు. మీ పిలుపుతోనే నేను భాగ్యస్మృతిని పొంది పైకి వచ్చాను. నాకు కావలసింది ప్రసాదించేశారు కదా, పరిపూర్ణానందభూతిని పొందాను. ఇప్పుడు సంపూర్ణంగా నేను మీ వాడని, మీరు ఏది ఆదేశిస్తే ఆ విధంగా నడుచుకుంటాను అని భీమాజీ చెప్పాడు. ఇది విన్న వాళ్ళంతమంది ఎంతో ఆనందాశ్చర్యాలతో శరీరాన్ని విడిచిపెట్టి కొంతసేపటికి తేరుకొని అందరూ జయ జయధ్వానాలు చేస్తూ కొంతకాలం తల్లిదండ్రుల వద్ద పెరిగినటువంటి భీమాజీ సమర్థుల వారి శిష్యకోటిలో చేరి గొప్ప కీర్తిని గడించాడు. భీమాజీ తర్వాత గోసావిగా తంజావూరు మఠానికి అధిపతిగా నియమించబడ్డాడు. సమర్థుల వారి పండరీపుర యాత్ర కాబట్టి సద్భక్తితో మాత్రమే భగవంతునికి ప్రీతిపాత్రుడు అవుతాడు. అటువంటి పరాభక్తి కలిగినటువంటి మహానుభావుడు సమర్థ రామదాస్ స్వామి కాబట్టి పండరీనాథుడైనటువంటి విఠలుడే ఆయన దర్శనం చేసుకోవాలని కోరుకున్నాడు. ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినం నాడు పండరీపుర క్షేత్రంలో ఎంతో వైభవోపేతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. దానికే భక్తులు దూర దూర ప్రాంతాల నుండి భజనలు చేస్తూ బృందాలుగా ఏర్పడి కాలినడకన పండరీపురానికి చేరుకుంటారు. 3 రోజుల ముందుగానే వచ్చి భజనలు చేస్తూ ఉంటారు. ఒక సంవత్సరం యథావిధిగా పండరీపుర యాత్రకై కొంతమంది భక్తులు బయలుదేరుతూ సమర్థుల వారి సన్నిధికి చేరి వారి ఆశీర్వచనాలు కోరితే వారందరినీ క్షేమంగా వెళ్ళి రమణమని దీవిస్తే, మరికొందరు స్వామివారితో కూడా తమతో పాటు యాత్రకు రమణమని ప్రార్థిస్తే సమర్థ రామదాస్ స్వామివారు వారితో, నేను ఇక్కడ ఉన్న శ్రీరామ ప్రభువులు వారిని వదిలి నేను ఎక్కడికి రాలేను, మీరు వెళ్ళి రండి అని పంపించేశారు. పర్వదినం దగ్గర పడుతూ ఉండగా ఒకానొక వృద్ధుని రూపంలో పాండురంగడే సమర్థుల వారి దగ్గరికి వచ్చి వణుకుతున్నటువంటి కంఠస్వరంతో, నాయన మహానుభావ, నేను మా వారందరితో పాటు వేగంగా నడవలేకపోతున్నాను, వాళ్ళంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయారా, నన్ను ఎలాగైనా నువ్వు పండరీపురం చేర్చాలయ్యా, దీనజన రక్షకుడివి, దయామయుడివి అంటూ ప్రార్థిస్తున్నారు. ఆ వృద్ధుడి పరిస్థితి చూసి, ఏమి తాత ఇంత శ్రమపడి ఇంత దూరం పోవడానికి ఎందుకు, మీ వాళ్ళు చెప్పినట్లు విని ఇంట్లో ఉండవచ్చు కదా అన్నారు సమర్థులు. అందుకా తాత, భలే చెప్పేవయ్యా, భగవంతుడిచ్చిన ఈ శరీరం పడిపోయే వరకు నడవాల్సిందే, నువ్వు కనుక నాకు తోడుగా వస్తే చాలు ధన్యుడని, నేను వేరే మాటలు చెప్పవద్దన్నాడు. అప్పుడు సమర్థుల తాత పట్టుదలకి సంతోషం కలిగి, తాత నేను ఎలా వస్తాను, అక్కడ నా రాముడు లేడు కదా అనగానే ఆ తాత, ఏమిటయ్యా నువ్వు నాకే పరీక్ష పెడుతున్నావా, నీ వంటి మహాభక్తుడు అనవలసిన మాటైనా ఇది, రాముడు లేని చోటుందా జగతిలో అన్నారు. సమర్థుల వారు నవ్వుకున్నారు. ఈ తాత సాధారణ వ్యక్తి కాడనుకుని సరేనని అతన్ని అనుసరించి ఇద్దరూ ప్రయాణమయ్యారు. దారిలో ఆయన పేరు విఠలభట్టు అని చెప్పారు.
పండరీపురం చేరిన తర్వాత తనతో వచ్చినటువంటి వృద్ధుడు మరి కనిపించలేదు. చంద్రభాగా నదియే సరయూ నదిగా పండరీపురం అంతా అయోధ్య నగరంగా ఆయనకు దర్శనమిచ్చింది. సమర్థులు వారు స్నానాధికాలు ముగించుకుని మందిరంలో దర్శనానికి పోయినప్పుడు పాండురంగడితో ఏమయ్యా ఎందుకింత నాటకం ఆడేవో అని ప్రశ్నిస్తే విఠోబాదేవుడు ఇలా సమాధానం ఇస్తారు: నాకు నిన్ను చూడాలనిపించిందయ్యా, అందుకే ఆ నాటకం ఆడాను సమాధానం ఇచ్చారు. కాబట్టి భగవంతుని గుండెలో ఆ స్థానాన్ని సంపాదించగలగడం ఎంత విశేషమో తెలుసుకో అని నిత్యానందుల వారు తెలిపారు. ఇంతలో సమర్థుల వారు వచ్చినట్లు గుర్తించిన భక్తులు కొంతమంది వారి దర్శనానికి పరుగెత్తి పోటెత్తారు. వారికి ప్రత్యేక గౌరవాదరాలతో వారి వారి గృహాలకు రమణమని పురప్రముఖులు ఆహ్వానిస్తే కానీ అక్కడే నివసిస్తున్నటువంటి జయరామస్వామి వారి కుటీరానికి సమర్థుల వారు వెళ్ళారు. ఉత్సవాల తర్వాత కొందరి గృహాలను పావనం చేశారు. అంతోబా కులకర్ణి అనేటువంటి గృహస్థుడి స్వామివారికి శరణు చేసి వారి వద్ద అనుగ్రహం పొందాడు. గోపాల్కాల ఉత్సవం ముగించే వరకు ఆ క్షేత్రంలోనే ఉన్నారు. ఇంతలో సమర్థుల వారి జన్మస్థలమైనటువంటి జాంబా గ్రామవాసులు ఉత్సవాలకు వచ్చారు. సమర్థుల వారిని దర్శించుకున్నారు. తల్లిగారి యొక్క అన్నగారి యొక్క కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఒక లేఖ వ్రాసి గ్రామస్తుల చేతికిచ్చి పంపించారు. తరువాత అంతోబా కులకర్ణి ఆహ్వానంపై వారి గ్రామానికి వెళ్ళి పూజలు అందుకుని వారికి ఒక ఆదేశాన్ని జారీ చేసి, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలకి మేము రాలేము కాబట్టి మా తరపున మీరు గోపాల్కాల ఉత్సవం జరిపించుతామని వాగ్దానం చేయించుకున్నారు. అంతోబా కులకర్ణియే కాక గ్రామ ప్రజలంతమంది కలిసి ఈ ఉత్సవం చేయిస్తామని మాటిచ్చారు. ఆ విధంగా సమర్థుల వారు పండరీపుర యాత్ర ముగించుకుని చాఫల్ మఠానికి తిరిగి వచ్చారు. అయ్యా, ఇవాళకి ఈ అధ్యాయం సంపూర్ణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.